లాస్ట్ వీడియోలో నేను న్యూజిలాండ్ ఎలా వచ్చానో అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా! సో, ఈ వీడియోలో నేను జాబ్ సెర్చ్ ఎలా చేస్తున్నాను, ఏ వెబ్‌సైట్‌లో అప్లై చేస్తున్నాను అండ్ న్యూజిలాండ్‌లో జాబ్ మార్కెట్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటా అండి. బిఫోర్ దట్ రిక్రూటర్స్ మనల్ని ఎలా నోటిఫై చేయాలి, త్వరగా ఎలా నోటిఫై చేయాలి అనేది నేను వీడియో ఎండ్‌లో అయితే చెప్తాను. తప్పకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, జాబ్ మార్కెట్ అనేది మనకి టైంని బట్టి, ఇండస్ట్రీని బట్టి జాబ్ మార్కెట్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుందండి. సో, నా ఎక్స్‌పీరియన్స్ నేను మీకు చెప్తున్నాను. నేను న్యూజిలాండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ నేను ఏం చేశాను అంటే, నా రెజ్యూమేని న్యూజిలాండ్ ఫార్మాట్‌కి నేను అప్డేట్ చేసుకున్నానండి. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది నాకు కవర్ లెటర్ అనేది చాలా మ్యాండేటరీ అని. అది కూడా నాకు ఒక పర్సన్ చెప్పారు. బికాజ్ నేను రెఫర్ చేపించుకోవడానికి ఒక పర్సన్‌ని కాంటాక్ట్ చేస్తే హి వాస్ లైక్ కవర్ లెటర్ అనేది నువ్వు ప్రతి ఒక్క జాబ్‌కి తగ్గట్టుగా నువ్వు అప్డేట్ చేసుకుంటా ఉండాలి అని చెప్పేసి. సో, అప్పుడు తెలిసింది ఓకే. రెజ్యూమే కన్నా మనకి కవర్ లెటర్ అనేది చాలా మ్యాండేటరీ అని. ఈవెన్ రెజ్యూమే ఆల్సో మ్యాండేటరీ. అది కూడా ఏటీఎస్ ఫ్రెండ్లీనే ఉండాలి. సేమ్ మనకి ఇండియాలో ఎలా ఉంటుందో అలానే. అండ్ ఏ వెబ్‌సైట్‌లో అప్లై చేస్తున్నాను. సో, వెబ్‌సైట్స్ వచ్చేసి మనకి లింక్డ్ఇన్, ఇండీడ్ అండ్ సీక్ ఈ 3 వెబ్‌సైట్స్ అండి. 3 వెబ్‌సైట్స్‌లో మనం జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే. మనం ఎన్ని జాబ్స్ అప్లై చేసినా స్టార్టింగ్‌లో మనకి చాలా రిజెక్షన్స్ అనేది వస్తూనే ఉంటాయండి. అండ్ కొన్ని కంపెనీస్ అయితే మనకి 1 మంత్స్, 2 మంత్స్, 3 మంత్స్ అయినా మనకి ఏమీ రిప్లైనే ఉండదు. ఇన్ ద సెన్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు రిప్లై అస్ అనమాట. బట్ స్టిల్ మనం అప్లై చేసుకుంటూనే ఉండాలి. కన్సిస్టెంట్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. రెజ్యూమే అండ్ కవర్ లెటర్ అనేది మనం కస్టమైజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెట్వర్కింగ్ అనేది చాలా మ్యాటర్ అవుతుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను వర్క్ చేసే కంపెనీలో మీకు రిలేటెడ్ ఒక జాబ్ రోల్ వేకెన్సీ ఉంటుంది. సో, నేను మిమ్మల్ని రెఫర్ చేస్తే ఫస్ట్ ప్రయారిటీ అనేది వాళ్ళు మీకిస్తారు. అక్కడ కరెంట్ ఎంప్లాయీ వచ్చేసి రెఫర్ చేశారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అనేది మనకొస్తుంది. సో, సేమ్ మనకి ఇండియాలో కూడా అంతే కదండీ. మన ఫ్రెండ్ రెఫర్ చేస్తే మనకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అండ్ నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను బేస్డ్ ఆన్ మై ఎక్స్‌పీరియన్స్. ఆహ్, రెజ్యూమే అనేది న్యూజిలాండ్ ఫార్మాట్‌కి కంపల్సరీ మనం అప్డేట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రతి ఒక్క జాబ్‌కి సేమ్ రెజ్యూమే అండ్ కవర్ లెటర్‌తో మీరు అప్లై చేయొద్దు. బేస్డ్ ఆన్ దట్ జాబ్ డిస్క్రిప్షన్ మనం రెజ్యూమే అండ్ కవర్ లెటర్ అనేది కస్టమైజ్ చేసుకోవాలి. థర్డ్ థింగ్ ఈజ్ డైలీ కన్సిస్టెంట్‌గా అప్లై చేసుకుంటూనే ఉండాలి. నెవర్ ఎవర్ మిస్ దట్. ఓకే. అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ రిజెక్షన్స్ వచ్చినా డిస్కరేజ్ అవ్వకుండా జాబ్స్ అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. బికాజ్ జాబ్ మార్కెట్ అనేది ఇప్పుడు చాలా కాంపిటేటివ్‌గా ఉందండి. కానీ రైట్ స్కిల్స్, పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ అనేది మనకి ఉంటే ఆపర్చునిటీస్ అనేది మనకి తప్పకుండా వస్తాయి. అండ్ స్టార్టింగ్‌లో నేను మీకు ఒక ట్రిక్ చెప్తా అని చెప్పా కదా! రిక్రూటర్స్ మనల్ని నోటిఫై చేయాలంటే ఏం చేయాలి అని చెప్పేసి. ఏంటి అంటే మనం యాక్చువల్లీ జాబ్స్ వచ్చేసి డే టైమ్ అప్లై చేసుకుంటాం కదా అండి. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ డే టైమ్ మనం అప్లై చేయడం స్టాప్ చేసి ఈవినింగ్స్ టైమ్ అంటే లైక్ అరౌండ్ 6:30-8:30, 9:30 ఇన్ బిట్వీన్‌లో మనం జాబ్స్ అప్లై చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ రిక్రూటర్స్ వాళ్ళు లాగిన్ అవ్వగానే మన అప్లికేషన్ అనేది టాప్‌లో ఉంటుంది కాబట్టి మన అప్లికేషన్ వాళ్ళు చెక్ చేస్తారు. మనల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటుందండి. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ మనం మార్నింగ్ అప్లై చేయడం స్టాప్ చేసి ఈవినింగ్స్ అప్లై చేయండి. తప్పకుండా రిక్రూటర్స్ అనేది మనల్ని కాంటాక్ట్ చేస్తారు. సో, ఇదండి నేను న్యూజిలాండ్‌లో నేనెలా జాబ్ సెర్చ్ చేస్తున్నాను, ఏ వెబ్‌సైట్ యూజ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. సో, మీ ఇండస్ట్రీ ఏంటి అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది కామెంట్స్‌లో అయితే చెప్పండి. దాన్ని బట్టి నేను మీకు నెక్స్ట్ వీడియోలో స్పెసిఫిక్ టిప్స్ అనేది షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఆల్. బాయ్.